మీరు ఎన్నో వేల సర్జరీస్ చేసి ఉంటారు. సో ఈ ఎమర్జెన్సీ కేసెస్ వస్తూ ఉంటాయి, చాలా మటుకు ఎమర్జెన్సీ కేసెస్ మీరు చూసిన వాటిల్లో ఆందోళన కలిగించే విషయం ఏంటి? ఎందుకంటే ఈనాటి లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ అనేది బాగా చేంజ్ అవుతుంది. ఫుడ్ వల్ల కావచ్చు, దేని వల్ల అయినా సరే ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఆందోళన కలిగించే ఎమర్జెన్సీ కేసెస్ అంటే ఏం చెప్తారు? నాకు ఆందోళన కలిగించే విషయాలు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి, చాలామందిలో ఈ చాట్ జీపీటీ, గూగుల్ అనేవి మనసులోకి ఎక్కి, ఇంకోటి చాలామంది మ్యాథమెటిక్స్ గణితంలాగా ఆలోచించటం, అంటే మెడిసిన్లో ఈ విధమైన ఆలోచనలు పనికిరావు. సో వాళ్ళు సొంత ఆలోచనతో సొంత డయాగ్నోసిస్ చేసుకోవటం వల్ల చాలా మటుకు జబ్బులు మిస్ అవుతాయి. చాలామందికి అన్యాయం జరుగుద్ది. దానికి బాధ్యులు వాళ్ళే, వేరే వాళ్ళు కాదు. సో ఇది ఆలోచించాల్సిన విషయం. ఫ్యూచరిస్టిక్గా చూసినా కూడా ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మ్యాథమెటిక్స్ లాగా ఆలోచించటం, నాకు నొప్పి ఉంది, నాకు ఇది ఉంది, నాకు నొప్పి లేదు, నాకు అది లేదు, అలా ఈక్వేషన్ లాగా ఆలోచించటం. తర్వాత సొంతగా గూగుల్ చేసేసుకొని నిర్ధారణకి రావటం, వీటి వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండు రకాలుగా నష్టపోతారు. జబ్బు ఉండి జబ్బుని గ్రహించక, అది అసలు వ్యాధి కాదు, జబ్బు అంటే వ్యాధి నా ఉద్దేశం. సో వ్యాధి ఉండి వ్యాధిని గ్రహించకుండా ఉండి ఈ వ్యాధిని తోసిపారేసి వదిలేయటం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గుండెపోటు అయ్యి ఉండి గుండెపోటు కాదనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం వల్ల నష్టపోయే పరిస్థితి ఉండొచ్చు. ఒకటి. ఇంకొక రకం ఏమిటి అంటే, వ్యాధే లేకుండా వ్యాధి ఉంది అనుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతూ యాక్చువల్గా పేషెంట్ కానివాడు పేషెంట్ అవ్వటం మానసిక ఒత్తిడితో. ఇది కూడా ఒక నష్టం. ఎందుకంటే ఆ పర్టికులర్ ఫ్యామిలీకి, ఆ పర్టికులర్ పర్సన్కి ఇది చాలా అన్యాయం జరుగుతున్నట్టు. సో కొంతమంది ఫెడప్ అయిపోతారు లైఫ్ పార్ట్నర్స్, ఎస్పెషల్లీ వ్యాధి లేకుండా వ్యాధి ఉంది అనుకొని తిరిగే వాళ్ళలో. వాళ్ళు నువ్వు క్వశ్చన్ అంటే మనకు క్వశ్చన్ వేస్తారు, నాకు ఎందుకు వస్తుంది ఈ బాధ అని. బాధ వస్తుంది, లక్షణాలు ఉంటాయి, జబ్బు ఉండదు. అది ఎందుకు అంటే ఈ చాట్ జీపీటీలు, గూగుల్ చూసి 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 వాళ్ళల్లో ఒక మానసిక మార్పు వస్తుంది. ఆ మార్పు ఈ విధంగా మారిపోతుంది. హైపోకాండ్రియాక్ అంటాము, లేకపోతే మెయిన్గా హైపోకాండ్రియాక్ డిసీజ్ అంటాం. అనుమానాస్పదంగా, అంటే వాళ్ళు ఏదో జబ్బు ఉంది అనుకోవటం లేకుండా. అలా నేను ఇందాక చెప్పిన ఇంకో ఎగ్జాంపుల్. ఇవి నాకు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. చాలామంది ఆందోళన కలిగించే విషయాలు ఏంటి? స్మోకింగ్, ధూమపానం, టొబాకో, ఏదైనా పొగాకు సంబంధించింది తీసుకోవటం. సో ఇవి ఆందోళనకరణం అనుకుంటారు. ఇవి కూడా ఆందోళనకరణమే, అది ఇంకా పెద్ద ఆందోళనకరణం అని నాకు అనిపిస్తుంది. ఇంకోటి, డాక్టర్ స్పెండ్ చేయాల్సిన టైము ఈచ్ పేషెంట్కి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే, పాత రోజుల్లో చెప్పగానే వినేసి వెళ్ళిపోయేవారు బిలీఫ్తో. ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఆ క్వశ్చన్ల వల్ల ఏమీ ఒరిగేది లేదు. ఎందుకంటే ఇంత డిస్కషన్ చేశాక, పాత రోజుల్లో ఒక సామెత ఉంది, రామాయణం అంతా విని రాముడు సీతకు ఏమవుతాడని అడిగాడంట. అదే జరిగిద్ది. నువ్వు ఎడ్యుకేట్ చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా ఎడ్యుకేషన్ రాదు. ఎందుకు రాదు అంటే, అది 10-15 ఏళ్ళ వ్యవస్థ, అదొక అవస్థ కరెక్ట్గా చెప్పాలంటే. ఆ వ్యవస్థ, ఆ అవస్థని దాటి వచ్చిన డాక్టరు నీకు ఎడ్యుకేట్ చేయడానికి ఒక 5 నిమిషాలు, 15 నిమిషాల్లో చేయడానికి ప్రయత్నం చేయటం. సో అది కాదు, అది కాని పని. చాలా తక్కువ మందికి అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. సో నీకు మీరు అర్థం చేయించాలి, మీ బాధ్యత అంటే అవ్వదు అది. సో ఇది కూడా నేను ఒకటి చూశాను, అంటే టైం ఫర్ ఈచ్ పేషెంట్ పెరుగుతుంది. సో దీనివల్ల ప్రెషియస్ టైం పోతుంది. స్టిల్ స్పెండ్ చేయొచ్చు, తప్పులేదు, కానీ స్పెండ్ చేసిందంతా వృధా కూడా అవుతుంది అప్పుడప్పుడు. సో అదొకటి. సో ఇవన్నీ మీకు చూడటానికి సింపుల్గా ఉంటాయి, కానీ చాలామంది డాక్టర్లు ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు. మా జనరేషన్ లక్కీగా నేను మిడ్వే, ఇట్స్ ఓకే. యంగర్ జనరేషన్కి చాలా టఫ్ అవుతుంది.